ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్, ఇండియాస్ బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. ప్రస్తుతం మనతో పాటు ₹1 వైద్యం అందిస్తున్న జీజీ హాస్పిటల్ చైర్మన్ గంగాధర్ గుప్తా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గంగాధర్ గుప్తా గారు నమస్తే అండి. చాలా సంతోషం. అంటే విన్నాము ₹1 వైద్యం చేయాలని చాలా మందికి ఉంటుంది ఆ ఆలోచన, తక్కువ ఖర్చుకి చేయాలి అని. బట్ కొన్ని పరిస్థితులు బట్టి వాళ్ళకున్న స్థితులు బట్టి చేయలేరు. కానీ మీరు అది చేసి చూపిస్తూ ఉన్నారు. ఇలా చారిటీ ద్వారా హాస్పిటల్ని స్థాపించడం, ₹1 వైద్యాన్ని అందించడం చాలా గొప్ప విషయం. ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా సుమన్ టీవీ వారికి, వారి యాజమాన్యానికి, ప్రేక్షకులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంటే మీరు ఇప్పుడు క్వశ్చన్ వేసిన దానికి, ఒక జ్వరం వచ్చినా ఏదొచ్చినా కొన్ని వేలల్లో అవుతుంది, తర్వాత లక్షల్లో అవుతుంది అని వేరే హాస్పిటల్స్ గురించి మీరు చెప్పడం జరిగింది. అంటే దయచేసి ఆ మాట వద్దండి. ఎందుకంటే మనం చేసుకునే పనిని కుడి చేతితో చేసిన దాన్ని ఎడం చేతికి తెలియకూడదు. కాబట్టి ఆ వర్డ్ కన్నా నేను ముఖ్యంగా ప్రజలందరికీ కూడా చెప్పుకునేది ఏంటంటే, ఇప్పటి వరకు వాళ్ళు చాలా వైద్యం చేశారు, వాళ్ళని మనం తోలనాడద్దు, అందరూ కూడా గొప్పవారే. నేను చేసే పని ఏంటంటే, నేను ఇక్కడ ఓం శ్రీ శ్రీ భగవాన్ పెద్ద బాలయేశ్వర వారు, ఓం శ్రీ శ్రీ భగవాన్ చిన్న బాలయేశ్వర వారు, వారి తండ్రి గారి అయినటువంటి గంగయ్య గారి పేరిట ఆయన బాలయోగేశ్వర స్వామి పరబ్రహ్మమూర్తి, ఆ పరబ్రహ్మమూర్తి తండ్రి గారైనటువంటి సప్త మహర్షులకి దానం చేసినటువంటి గంగయ్య గారి పేరిట ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఎవరికి కూడా పోటీ కాదు. మీరు ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటది, ఇది హాస్పిటల్ అనే దానికన్నా ఇది దేవాలయము. ఈ దేవాలయానికి వచ్చే, అలాగే అన్ని దేవాలయాలు, చర్చిలకు వెళ్తాం, మసీదులకు వెళ్తాం, దేవాలయాలకు వెళ్తారు. అలాగే ఈ అన్యమత దేవాలయానికి వచ్చి మీరందరూ కూడా వైద్యం అనే ప్రసాదాన్ని తీసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను తప్ప ఎవరికి పోటీ కాదు. అది మీ మంచితనం అలా చెప్పటం. జీజీ అంటే అర్థం ఏంటండి? గంగయ్య గారి హాస్పిటల్. గంగయ్య గారి హాస్పిటల్. ఓకే. సో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు లాంచ్ చేశారు? అంటే 25/2/2022న చిన్నజీవి స్వామివారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని పనులన్నీ సమకూర్చుకోవడానికి ఒక 2 నెలలు వ్యవధి పట్టింది. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా మే నుంచి బాగా విస్తృతంగా ఈ హాస్పిటల్ నడుపుతున్నాము. అంటే మేము ఎవరిని కూడా వెళ్ళి చెప్పలేదు, వాళ్ళంతా వారిగా నోటి మాట ద్వారా వెళ్ళేసేసి రోజుకు 200 మంది 300 మంది పేషెంట్లు వచ్చారు. మాకు అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, యాక్చువల్గా అన్ని హాస్పిటల్లో జరిగే వైద్యమే ఇక్కడ జరుగుతుంది. అన్ని మెడిసిన్ షాపుల్లో దొరికే మందులే ఇక్కడ దొరుకుతున్నాయి. కానీ మాకు చాలా కాలం, ఒక 2-3 నెలలు మేము విశ్లేషణ చేసిన తర్వాత మాకు దొరికినటువంటి సమాధానం ఏంటంటే, వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు చాలా హ్యాపీగా దండం పెట్టుకుంటా వెళుతున్నారు. ఏంటబ్బా హాస్పిటల్కి వస్తే ఇలా అంటున్నారు ఏంటని కొంతమందిని వారి నుంచి మేము సేకరించినటువంటి సమాచారం ఏమిటంటే, మేము చాలా కాలం బట్టి మందులు వాడుతున్నామండి, తగ్గలేదు. మరలా ఇక్కడికి వచ్చాము, ఈ స్వామికి దండం పెట్టుకున్నాం, ఈ మందులు అవే మందులు మళ్ళీ మీ డాక్టర్ గారు రాసిచ్చారు, సరే మా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మందులే వేసుకుంటే మరలా తగ్గిపోయినాయి. దీర్ఘకాల రోగాలు కానివ్వండి, స్వల్పకాలిక రోగాలు కానీ చాలామంది, అంటే వాళ్ళకి డబ్బు ఖర్చు లేకుండా, మరి మహిమన చెప్పాలా లేకపోతే వాళ్ళ అదృష్టం అని చెప్పాలా ఏమో తెలియదు, చిన్నగా కొంతమంది ఏమంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఇట్లా ఎలాగా అంటుంటే, వాళ్ళు అప్పుడు డాక్టర్లు మీరు సరైన సమయంలో ఆహారం తీసుకోండి, ఎప్పుడు కూడా ఆహారాన్ని వెంట పెట్టుకోండి, మీరు ప్రతి గంటకి కూడా ఆహారాన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే కొంచెంగా కూడా తీసుకున్నట్లయితే
మీ వ్యాధి నయమైపోతుంది అని చెబితే వాళ్ళు వెళ్ళేసేసి అంత బాక్సులు ఎప్పుడు కూడా పెట్టుకొని ఆహారం తింటూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యం నయమైపోయింది. అంటే ఇక్కడ డబ్బు ఖర్చు లేకుండా కొన్ని చిట్కాలతోనే వైద్యం, అంటే వాళ్ళు జనజీవన స్రవంతిలో నడిచేటటువంటి వాటినే కొన్ని క్రమపద్ధతిలో టైం ప్రకారం ఆహారం తీసుకోవాలి, టైం ప్రకారం నిద్రపోవాలి, వీటి ద్వారానే చాలా మంది రియలైజ్ అయిపోతున్నారు. ఇది కూడా సజెస్ట్ చేస్తూ అన్ని సక్సెస్. మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయండి హాస్పిటల్లో? 18 మంది డాక్టర్లు ఉన్నారండి. ఆర్థోపెడిక్ ఉంది, గైనకాలజీ ఉంది, డెర్మటాలజీ ఉంది, పెడియాట్రిక్ ఉంది, జనరల్ సేవలు ఉన్నాయి. ఈ సేవలన్నీ కూడా వాళ్ళు గర్భిణీ స్త్రీలు వస్తున్నారు, వాళ్ళు చక్కగా వచ్చేసేసి మేము చాలా టెస్టులు అండి అవన్నీ ఇవ్వండి అని చెప్తున్నారు. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్కానింగ్ లేదు, రాయము అంటే మా దగ్గర లేట్ అయింది కదా, ఏమీ రాయలేదు వాళ్ళకి. ఇవన్నీ ఏమీ అవసరం లేదమ్మా, నీవు బాగున్నావు, చక్కగా జన్మనిస్తావు, 12 బిడ్డకు జన్మనిస్తావు అని చెప్పేసి ఏవో ఉన్న మందులు వాళ్ళు వాడే మందుల్లోనే కొన్ని మందులు కలిపి ఇచ్చారు తప్ప ఇంకా ఏమీ అతిగా కూడా ఎప్పుడు కూడా మా డాక్టర్స్ ఎవరో కూడా మ్యాక్సిమం ఒక 1 వీక్ 15 డేస్ మించి మందులు రాయరు. ఈ 1 వీక్ 15 డేస్లోనే వాళ్ళకి సరైనటువంటి రిజల్ట్ వచ్చేస్తుంది. ఆటోమేటికల్గా చాలామంది ఇంకా మా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే మేము ఒక చిన్న బోర్డు ఒకటి పెట్టాం, దయచేసి మందులు ఇచ్చిన మందులు రిటర్న్ తీసుకోబడదు అని. సరే అది పెట్టినప్పుడు వస్తున్నారు, సార్ మాకు తగ్గిపోయింది సార్ అని చెప్పి ఒక షీట్లో ఒక 4 బిళ్ళ ట్యాబ్లెట్స్ వాడి మిగతా బిళ్ళలు రిటర్న్ తీసుకొస్తున్నారు. ఇదేంటండి ఇట్లా మరి వారం రోజులు వాడాలి కదా అంటే, సార్ తగ్గిపోయింది సార్, ఎవరికైనా ఫ్రీకి ఇచ్చేయండి అని చెప్పి అక్కడ మెడికల్ స్టోర్లో వాళ్ళు అప్పచెప్పి వెళ్తుంటారు. గంగాధర్ గారు, ఈ ₹1 కాన్సెప్ట్ ఏంటండి? అది కూడా డైరెక్ట్ గా తీసుకోవట్లేదు, ఒక హుండీలాగా ఏర్పాటు చేశారు, అందులోనే వేస్తున్నారు. ఓకే, ముమ్మిడివరం భగవాన్ బాలయేశ్వర ఆశ్రమానికి వెళుతుంది ఆ రూపాయి. హుండీలోనే వేయాలి, హుండీలోనే వేయాలి, ఎవరికి దానికి ఏ విధంగా రిసిప్ట్ లేదు. అంటే దీనికి ఏంటంటే అమ్మ ముఖ్యమైనటువంటి మేము భావించేటటువంటి మాట ఏంటంటే ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఈ విషయం మీద మీ అందరికీ కూడా సరైన క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఓం శ్రీ శ్రీ భగవాన్ పెదబాలయేశ్వర వారు, చిన్న బాలయేశ్వర వారు మా యొక్క డాక్టర్ల దగ్గర వారిలో ప్రవేశించి వారి చేత మీకు వైద్యం చేస్తున్నారు కాబట్టి వారికి మీరు ఇచ్చేటటువంటి ₹1 వారికి చెందుతుంది. సో ఇంకా అసలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇంకెక్కడ ఉందండి డబ్బులు? ఇంకా దాంట్లో ₹1 వేసేయడం, వైద్యం చేయించుకోవడం, మెడిసిన్స్ తీసుకోవడం, ల్యాబ్ టెస్టులు చేయించుకోవడం, వెళ్ళడమే. ఎంతమంది వస్తుంటారండి రోజుకి? రోజు దాదాపుగా నెల వచ్చేప్పటికి 7,000 8,000 నుంచి 10,000 వరకు క్రాస్ అవుతారు. ఓకే, టైమింగ్స్ ఎలా ఉంటాయి? 24/7? 24/7 ప్రతిసారి ఎప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. అంటే ఏంటంటే ఈ వైద్యాన్ని స్వామివారు చేస్తున్నారని మా నమ్మిక, అలాగే ప్రజల యొక్క నమ్మిక కూడా అంతే. నేను అందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే మీరు ఒకసారి మీకు వచ్చిన తర్వాత మీకు ఆ ఉన్నటువంటి వ్యాధి నయమైన తర్వాత చక్కగా బాలయేశ్వర వారి ఆశ్రమాన్ని ముమ్మిడివరం వెళ్ళి దర్శించుకోవాలని ప్రార్థన. అంతకు తప్పితే మీరు మాకు ఇచ్చేటటువంటిది ఇంకేమీ లేదు. మరి ఇక్కడంటే ₹1 తీసుకుంటున్నారు, ఓకే. మరి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో 18 మంది ఉన్నారన్నారు కదా, మరి వారికండి? డాక్టర్స్కి శాలరీస్, నర్సెస్ శాలరీస్, అటెండర్ శాలరీస్, కాంపౌండర్ శాలరీస్, ఇక్కడ క్లీనింగ్ శాలరీస్, ఇక్కడ కరెంటు ఛార్జెస్, ఇంకా ఇతరత్ర ఛార్జెస్ అన్నీ కూడా వీటికి ఒక చెప్పాలి అంటే అక్కడ బయట హుండీ పెట్టాం, ఏది క్యాంటీన్లో. మా క్యాంటీన్లో ప్రతిదానికి కూడా రేటు ఉండదు. ఇడ్లీ, సాంబార్, పూరి ఇట్లా ఉంటే తప్ప వాటికి రేటు ఉండదు. మరి ఎంత ఇస్తారండి? ఎంత జనరల్గా వాళ్ళందరికీ కూడా వచ్చిన వారికి మేము మొత్తం చెప్పి ఏమండి మీరు బయట ఏ విధమైనటువంటి రేట్లు ఇస్తారో ఆ విధమైన డబ్బులే మీరు హుండీలో వేయండి. ఓకే, అక్కడ కూడా హుండీ ఏర్పాటు చేస్తాం. అక్కడ కూడా హుండీ పెట్టాం. వాళ్ళందరూ కూడా బయట వారు కూడా చేస్తారు. వచ్చేసేసి ఒక ₹30 ఏందనుకోండి అంటే మేము ఎక్కువ వేయమనము, ఎక్కువ వేస్తే మరలా రెండో రోజు వాళ్ళు రాకపోతే మళ్ళీ ఇబ్బంది పెడతాం. మనకి అది గ్రాడ్యువల్గా ఉండాలి తప్ప ఒక్కసారి 500 వేసేసి మళ్ళీ రాకపోతే అక్కడికి వచ్చేసేసి మనం టిఫిన్ చేస్తే 500 అవుతుంది అనే భావన వాళ్ళలో కలగకుండా ఆ ₹30 అయితే పోనీ 35 వాళ్ళ ఇష్టం, ఒక ₹5 అటు ఇటు వేస్తే ఆ హుండీలో వచ్చినటువంటి ద్రవ్యాన్ని, అలాగే కొంతమంది మీలాంటి వారు అనుకోండి ఇంకా ఎవరెవరైనా ఉద్యోగస్తులు, రకరకాల పేదవారు కూడా అని అయితే తప్పది, క్షమించండి, పేదవారు అనకూడదు, వాళ్ళంతా కూడా ధనికులే. అయితే ఏంటంటే వాళ్ళు కూడా అయ్యో ఈ సేవ ఉన్నది కాబట్టి ఇవాళ మేము కూడా ఒక 10 మందికి టిఫిన్ పెడతాం, మేము కూడా 10 మందికి భోజనం పెడతాం
అని చెప్పే వాళ్ళు కూడా చాలా ముందుకు రావడం జరుగుతుంది. అలా వాళ్ళ శక్తి కొలది 5గురికి 10 మందికి 20 మందికి అలా పెడుతున్నారు. మేము ఇక్కడ క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉంది. మీ ఇంటికి భోజనం కావాలని పంపిస్తాం. మీ ఇష్టం వచ్చినంత డబ్బులు మీరు దాని మార్కెట్ని బట్టి మీ ఇంటికి 50 మందికి భోజనం పంపిస్తాం. అది 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, 15,000 ఇస్తారా, 11,000 ఇస్తారా అన్న విషయాన్ని మీ నిర్ణయం. అంటే ఇక్కడ ధర నిర్ణయించే అధికారం మీకే అప్పగించాం. మీరు గమనించండి, ఇంత వ్యవస్థను నడుపుతున్నాం కాబట్టి దీనికి తగినటువంటి ద్రవ్యాన్ని కనుక మీరు అందించినట్లయితే మేము చక్కగా నడుపుతాం. మొత్తం మెయింటెనెన్స్ ఎంత వస్తుందండి మీకు నెలకి? బాగానే వస్తుంది. అది ఎప్పుడు కూడా క్యాల్కులేట్ చేయలేదు. అలా అంటే ఇప్పుడు ఇందాకే చెప్పాను, కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకూడదని. మరలా మీరు ఇన్ని లక్షలు అవుతుందా అనేటటువంటి విషయం అది అవసరం లేదు అని నా భావన. అవును, కానీ ఖచ్చితంగా ఇలాంటివి మెయింటైన్ చేయాలి ఇలాంటి ప్లేస్లో అని అంటే కనుక లక్షల్లో కూడుకున్న పనే. అది చెప్పకపోవడం అది మీ వ్యక్తిగతం. కానీ ఇది ఒకటేనా అండి హాస్పిటల్ ఇక్కడ? వేరే ఇప్పుడే ప్రప్రథమంగా ఇక్కడ స్థాపించాము. తర్వాత ముమ్మిడివరంలో స్థాపిస్తాము. ఆ తర్వాత మా జన్మస్థలం అయినటువంటి ప్రగడవరంలో, వెస్ట్ గోదావరి ప్రగడవరంలో స్థాపిస్తాం. ఆ తర్వాత అంచెలంచెలుగా వెళుతుంది. అంటే మా ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నవి. అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అడిగారు ఈ హాస్పిటల్ నిర్వహణకి ఎలాగా అని. ఇక్కడ 2,000 రూపాయలు చెల్లించినచో, అంటే మిమ్మల్ని అది డొనేషన్ అని అనము. మీరు ఎక్కడికైనా వెళ్ళి రెస్టారెంట్కి వెళ్తారు, టిఫిన్ చేస్తారు, మీరు ఏం చేస్తారు? బిల్లు చెల్లిస్తారు. ఇక్కడ కూడా మీ యొక్క మ్యారేజ్ డే అనుకోండి, బర్త్డే అనుకోండి, పెద్దల కార్యక్రమం అనుకోండి, గృహప్రవేశాలు అనుకోండి, ఉద్యోగ ప్రమోషన్స్ అనుకోండి, పోనీ మొన్న ఒక రైతు వచ్చాడు, నాకు పంట బాగా పండిందండి, నేను 5 బస్తాలు బియ్యం ఇస్తున్నాను అన్నాడు. సంతోషం అన్న. అలాగా ఎవరికి వాళ్ళు కలిగిన దాన్ని, ఇది ఎక్కడా కూడా మేము డిమాండ్ అనేది ఉండదు. ఆ 2,000 రూపాయలు చెల్లించినట్టయితే మీరు ఎంతమందికి తెచ్చుకున్నా ఆ రోజు అందరికీ ఆహారం పెడతాం. ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇలా వచ్చినటువంటి పేషెంట్లకి ఆహారం పెడతాం. అది మీరుంటే మీ చేతుల మీదనే పెట్టిస్తాం. ఆ పని కూడా మీకు చేస్తాం. అది కేవలం 2,000 రూపాయలు. ఈ 2,000 రూపాయలు ఎందుకు పెట్టాము అని అంటే 10,000, 20,000 అలా పెడితే మరి డబ్బు లేని వారు వాళ్ళు చేయలేరు కదా. అంటే ఇది కింది వాళ్ళు చెయ్యాలి అనేటటువంటి వాళ్ళకి ఒక రోజు కూలి కూడా. నేను కూడా ఈ జీజీ చారిటీ హాస్పిటల్లో నేను 2,000 రూపాయలు నా కూలి పని చేసుకున్నటువంటి వచ్చిన డబ్బులతో నా పుట్టినరోజు చేసుకుంటా, నా పెళ్లి రోజు చేసుకుంటా, ఘనంగా అందరూ కూడా బాగా డబ్బున్న వారు చేసుకున్న విధంగా ఇక్కడ పైన హాల్ ఉంది. ఆ హాల్లో వాళ్ళకి కావాల్సిన సౌకర్యం, వాళ్ళు ఎంతమందిని తెచ్చుకున్నా, 100 మంది తీసుకురండి, 200 మంది తీసుకురండి, వాళ్ళకి భోజనాలు పెడతాం. మీరు ఎంత ఎక్కువ మందికి తీసుకొస్తే అంత ఎక్కువ మంది ఈ హాస్పిటల్కి వాళ్ళు సహకారం అందించిన వారు అవుతారు. మీరు చెప్తారు, మీ పేరండి? గీతాంజలి. గీత గారు ఇక్కడ ఎందుకు పుట్టినరోజు చేస్తున్నారు అంటారు. ఇది ఇలా అందరికీ కూడా మా పుట్టినరోజు జరుపుకొని సంతోషాన్ని ఇలాగా ఈ పేషెంట్లతో జరుపుకోవడానికి నేను కృతనిశ్చయంతో వచ్చి ఇక్కడ చేసుకుంటున్నానండి. మీరు ఎవరికైనా అన్నీ సక్రమంగా ఉన్నవారికి ఒక పెట్టింది వేరు, అనారోగ్యంతో ఉన్నవారికి ఒక పండు ఇచ్చింది వేరు. మీరు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి బిర్యానీలు అవి ఇవి తినిపించేదానికన్నా ఇక్కడ అనారోగ్యంగా ఉన్నటువంటి ఒక ముదిసలికి కానీ, ఒక పిల్లాడికి కానీ, ఒక అమ్మకి కానీ మీరు ఒక పండు ఇస్తే ఆ పళ్ళు పంపకం కూడా ఇక్కడ జరుగుతుంది. స్టాఫ్ మొత్తం ఎంతమంది అండి ఇక్కడ? స్టాఫ్ మొత్తం కూడా 100+ ఉన్నారు. 100 మందికి పైగానే ఉన్నారు. ఓకే. సో మొత్తానికి చాలా కష్టమే మెయింటెనెన్స్ అనేది. ఈ మెయింటెనెన్స్ అంతా కూడా నేనేదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి నా సొంత డబ్బులు పెడుతున్నాను అనే దానికన్నా ఇది కంప్లీట్, మరొక్కసారి మీ అందరికీ వినిస్తున్నా, ఇది ప్రజలే రన్ చేస్తున్నారు, ప్రజలే దీంట్లో భాగస్వామ్యులు. ఇది నా డబ్బు కాదు, ఇది ప్రజలదే, ఇది ప్రజల హాస్పిటల్. ఇన్పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ ఎంతమంది? అంటే ఇంకా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇన్పేషెంట్స్ లేవు, అవి కూడా త్వరలో అవుతాయి. ఇప్పుడు ప్రజెంట్ ఓపీ మాత్రమే రన్ అవుతుంది, ఇన్పేషెంట్ రన్ అవడం లేదు. కొన్ని అనివార్య కారణాలు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఆ సహకరించిన తర్వాత అప్పుడు ఇన్పేషెంట్ స్టార్ట్ అవుతాయి. ఇన్పేషెంట్ మీ అందరి కోరిక మేరకు అతి త్వరలో ఆ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, వారి కుమారుడైనటువంటి కేటీఆర్ గారు మా అందరూ కూడా సహకరించి ఇన్పేషెంట్ కనుక అయితే మీ అందరికీ కూడా చెప్తున్నారు, మొట్టమొదటిగా గర్భిణీ స్త్రీలని ప్రసవించేది అన్నీ ఉచితంగా చేస్తున్నారని మీకు చెప్తాను. ఫస్ట్ నూతన జన్మలకి
నాంది పలకాలు కాబట్టి నూతన జన్మలు ఫ్రీగా చేస్తాం. ఓకే. ఇంకా దానికి ఎటువంటి పారితోషికము తీసుకోము. అయితే మాకు కొన్ని మందులు మెడిసిన్స్ కంపెనీ వారు కూడా మీ హాస్పిటల్లో అయితే వాళ్ళకి 6 నెలలకు సరిపడా వాళ్ళకి కావాల్సినటువంటి సోప్స్ అనుకోండి, ఇంకా ఆయిల్స్, కావాల్సిన నాప్కిన్స్ వగైరా కూడా వాళ్ళందరూ కూడా అన్ని హాస్పిటల్లో ప్రసూత అయినటువంటి లేడీస్ ఒక కిట్ ఇస్తారు. మాకు 6 కిట్లు ఇస్తాను. ఈ హాస్పిటల్లో ఎవరైతే గర్భిణీ స్త్రీ ప్రసవించుద్దో ఆ ప్రసవించిన వారికి 6 కిట్లు అన్ని కంపెనీలు కూడా గవర్నమెంట్ వారు ఇస్తూ ఉన్నారు, వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే దీన్ని అతి తొందరగా మీరు నేను తలచిన ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించవలసిందిగా వారి పాదాభివందనం. ప్రస్తుతానికైతే ఇన్పేషెంట్స్ లేదు. విన్నవించుకోవడం తప్ప ఈ బిల్డింగ్ అప్పుడు సరిపోతుందండి ఇన్పేషెంట్స్ అవి అయితే సరిపోతుంది. చాలకపోతే ఓన్ బిల్డింగ్ ఏనా ఇది ప్రారంభమే. వారి గవర్నమెంట్ వారు ఇచ్చేటటువంటి ఆశీస్సులతో ఇంకా అంచెలంచెలుగా ఎదిగి చాలా హాస్పిటల్స్ ఆ ప్రయత్నాలు కూడా ఉన్నవి. ఇది రామనగర్కే సరిపోదు ఇది హాస్పిటల్. అలాగే వాడవాడలా విస్తరించాలని చెప్పే సంకల్పం కూడా ఉంది. దయచేసి ఆ ముఖ్యమంత్రి గారికి, వారి ప్రభుత్వానికి, వారందరికీ కూడా విన్నవించుకున్నదంటే త్వరగా మాకు గనక ఇన్పేషెంట్ సౌకర్యం కనుక కలిగించినట్లయితే ఈ పేదలందరికీ, పేదలనే తప్పు నేను అనకూడదు, పేదలు అనే పదానికన్నా ధనికుడే పేదవాడు, వీళ్ళే ధనికులు. అసలు వాళ్ళకి ఇంకా కన్వీనియంట్ గా ఉంటదని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా కన్వీనియంట్ గా నేను చేస్తానని చెప్పి సుమన్ టీవీ వారి సాక్షిగా నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే నేను ప్రశ్నించవచ్చు. ఖచ్చితంగా నా కోరిక ఏంటంటే నూతన జన్మలకి శ్రీకారం చుట్టాలి. అది కూడా గర్భిణీ స్త్రీలకి చక్కగా వైద్యాన్ని అందించి ఆ 9 నెలల కాలం కూడా పరిపక్వంగా చూసిన తర్వాత వారి బిడ్డను ప్రసవించి, మగబిడ్డ కానివ్వండి ఆడబిడ్డ కానీ ప్రసవించాలని కోరిక, నాకు ప్రగాఢమైన కోరిక. దాన్ని సహకరించవలసిందిగా గవర్నమెంట్ వారికి నేను మీ తరఫున విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా అండి. ఇంత మంచి పని చేస్తున్నారంటే ఎవరైనా సరే ఆ సహకారం అనేది అందిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వరకు 1 రూపీ వేయటము, వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవటం ఓకే. మరి టెస్టులు రాసినప్పుడు ల్యాబ్స్ కి వెళ్ళాల్సినప్పుడు అక్కడ కూడా ఇవ్వాలి. ల్యాబ్ టెస్టులకి 50% డిస్కౌంట్ ఉంటుంది. మందులు కూడా డిస్కౌంట్ ఇస్తాము. ఇది లాభాపేక్ష లేకుండా నడిపేదమ్మా. మీ అందరికీ సుమన్ టీవీ వారి సాక్షిగా, ఈ ప్రజలందరూ సాక్షిగా చెప్తున్నాను, ఈ హాస్పిటల్ నుంచి నేను 1 రూపాయి కూడా తీసుకువెళ్ళను. నాకు అవసరం లేదు. మాకు బతకడానికి భగవంతుడు ఇచ్చాడు, అలా బతుకుతాను. ఇది హాస్పిటల్ ఈ నిర్వహణ కోసమే వినియోగిస్తా. సో అదొకటి మాత్రం నిర్ణయించుకున్నారు. సో నెక్స్ట్ ఇంకా ఎటువంటివి తీసుకురావాలనుకుంటున్నారు? ఇంకేమైనా కొత్త విభాగాలు యాడ్ చేస్తున్నారా? ఏం చేద్దాం? రాబోయే రోజుల్లో మరి ఇన్పేషెంట్ ఐపీయూ కనుక వచ్చినట్టయితే ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తాం. ప్రజెంట్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయలేదు. చిన్న చిన్న ఆపరేషన్లు కూడా మాకు ఇబ్బంది కలుగుతుంది. ఆ ఆపరేషన్లు కనుక స్టార్ట్ చేసినట్టయితే మ్యాక్సిమం చిన్న చిన్న ఆపరేషన్లో 1000 రూపాయలు, 2000, 3000 అయితే అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి అతి తక్కువ ధరలకి, అంటే దయచేసి అన్నిదా మరోలా భావించమాకండి, ఎవరికి కాంపిటేటివ్ కాదు. అందుకని నేను రేటు చెప్పడానికి ఇక్కడ ధర నిర్ణయించే అధికారం మీదే అని చెప్తున్నాను. ఎప్పుడు కూడా రేటు నిర్ణయించామంటే అది మరి ఇతర వారికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలా కాకుండా ఆ అధికారాన్ని ఈ ప్రజలకే అప్పగిస్తున్నాం. రైట్ అండి, చాలా సంతోషం. ఏదైనా చిన్న ఆపరేషన్ ఏదో చేస్తారు, చేసిన తర్వాత ఎంత అంటారు. ఎంత అంటే ఆ పేషెంట్ యొక్క స్తోమతను బట్టి, ఆ పేషెంట్ ఇవ్వగలిగిన దాన్ని బట్టి నొప్పించకుండా తీసుకోవాలనే సంకల్పం. అంతే తప్ప ఆపరేషన్ చేసేసి ఆ డబ్బంతా తీసేసుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే మనస్తత్వంతో ఈ హాస్పిటల్ పెట్టలేదు. మంచి మనసుతో స్టార్ట్ చేశారు. కొంచెం దీని నిర్వహణకు సరిపోతే చాలు, ఇంకా లాభాలు అక్కర్లా. స్వస్థపరచబడుతున్నారు అంటే అది గొప్ప విషయమే కదా. ఇంతమందికి తగ్గుతోంది, నయం అవుతోంది, వెళ్తున్నారు, వాళ్ళు ఇంకొంతమందికి చెప్తున్నారు ఇక్కడ నయం అవుతుందని చెప్పి. సో అలా ఎక్కువ పాపులర్ అవ్వడానికి కూడా కారణం అదే. సో మీ మంచి మనసుతో ఇలాంటి సేవ్ చేయడం అనేది నిజంగా మీరు అన్నట్టుగా దైవ కృప. అది థ్యాంక్ యూ సో మచ్ గంగాధర్ గారు. సో చూస్తున్నారు కదా, కేవలం 1 రూపాయికే వైద్యం అందిస్తూ ఉన్నారు. జీజీ హాస్పిటల్, గంగయ్య గారి హాస్పిటల్ పేరుతో, అంటే ఒక చారిటీ ద్వారా ఇది నడిపిస్తూ ఉన్నారు. కేవలం 1 రూపాయిని డైరెక్ట్గా కూడా తీసుకోరు, హుండీలో వేయాలి. తర్వాత వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి వచ్చిన తర్వాత అటు ల్యాబ్ టెస్ట్లో 50% కావచ్చు, అలాగే మెడిసిన్లో కూడా మనకి 50% డిస్కౌంట్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ఉండే టిఫిన్ సెంటర్ ఏదైతే ఉందో క్యాంటీన్, అక్కడ కూడా తోచినంత ఇవ్వడమే, ఇంత ఇవ్వాలని ఎక్కడ ఫిక్స్ చేయలేదు. ఒకటే ఆలోచనతో ఉన్నారు, సామాన్యులకి ఆర్థిక స్తోమత సరిగ్గా లేని వాళ్ళు, ఎక్కువగా డబ్బులు వెచ్చించలేని వాళ్ళకి అందుబాటులో ఉండాలనే కారణం
కారణంతోనే ఇటువంటి హాస్పిటల్ని మేము పెట్టడం జరిగింది. అండ్ ఒకవేళ ప్రభుత్వం కూడా ఇంకొంత మాకు సహాయం చేస్తే ఇంకో కొంచెం ఇన్ పేషెంట్స్ కూడా క్రియేట్ చేసి అలాగే ఇంకొన్ని సెంటర్స్లో కూడా ఈ హాస్పిటల్ని స్థాపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా సహాయం చేస్తే చాలా సంతోషం, ఇంకొంతమందికి వైద్యం అందుతుందని చైర్మన్ గంగాధర్ గుప్తా గారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.